సో ఒక 5% మనకు ఓవరాల్గా క్రైమ్ రేటు తగ్గడం జరిగింది. మనకు ఈ సంవత్సరం గంజాయి కేసులు లాస్ట్ ఇయర్ కంటే కూడా పెరిగినాయి. ఇవి పెరిగిన కేసులు కూడా మనకు మేజర్గా కన్జ్యూమర్స్ అంటే ఇక్కడ అమ్మకం కంటే కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఉన్నారు. సో 16 కేసులు గంజాయి కేసులు కట్టడం జరిగింది. దాంట్లో మనకు కేజీ 850 గ్రాములు గంజాయి సీజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకు అడ్డాకుల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈగిల్ వాళ్ళ కోఆర్డినేషన్తో ఆల్ఫాజోమ్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ ఒక 15 lakhs ఉంది. 24లో మనకు 32 కేసెస్లో కన్విక్షన్ రాగా ఈ సంవత్సరం 55 కేసుల్లో కన్విక్షన్ వచ్చింది. సో నేరము శిక్ష దానికి సంబంధించి శిక్షలు కూడా పెరగడం జరిగింది. ఆస్తి నేరాల్లో ప్రాపర్టీ అఫెన్సెస్లో లాస్ట్ ఇయర్ 29% వరకు రికవరీ కాక ఈ సంవత్సరం ఒక 46% కొంత రికవరీ పెరిగింది. ఇంకా కొన్ని కేసెస్ ఆన్ హ్యాండ్ ఉన్నాయి. ఇంకొక 2-3 డేస్లో అవి కూడా రికవరీ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ ద్వారా కూడా మనము 159 మంది బాలురు 19 మంది బాలికల్ని కూడా రక్షించడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి అప్పగించాము. ఇవి కాకుండా 44 కేసులు బాలకార్మిక చట్టం కింద కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. 2025లో కంప్లీట్గా మనకు 10,000 పాస్పోర్ట్ దరఖాస్తులు రాగా ఆల్మోస్ట్ అందులో అన్నీ కూడా మనం ఇన్ టైంలో కంప్లీట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా జాబ్ వెరిఫికేషన్ కూడా 1900 వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి జాబ్ వెరిఫికేషన్ వచ్చాయి, అవి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మనకు కంప్లీట్గా 9,000 పిటిషన్స్ లాస్ట్ ఇయర్ రిసీవ్ చేసుకున్నాం ప్రజల నుంచి వాళ్ళ ఇష్యూస్ గురించి. మనకి ఈ సంవత్సరం 11,000 పిటిషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మ్యాక్సిమం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నీ క్లియర్ చేసి వాళ్ళ ఇష్యూస్ని కూడా రిజాల్వ్ చేయడం జరిగింది. డయల్ 100 కాల్స్ కూడా లాస్ట్ ఇయర్ 37,000 చేంజ్ వస్తే ఈ సంవత్సరం మనకు 36,000 చేంజ్ వచ్చింది. ఈ మర్డర్ ఫర్ గెయిన్ క్రైము ఓవరాల్గా కూడా తగ్గడం జరిగింది. మనకి ఈ సంవత్సరం ఒక డెకాయిటీ కేసు ఒకటి రిపోర్ట్ అయింది. లాస్ట్ ఇయర్ ఏమి డెకాయిటీ రిపోర్ట్ కాలేదు. రాబరీ కేసులు కూడా ఈ సంవత్సరం 9, లాస్ట్ ఇయర్ కూడా 9. ఇవన్నీ కూడా డిటెక్ట్ అయ్యాయి, ఏవి కూడా పెండింగ్లో లేవు. మనకి ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా తగ్గాయి. మనకు ఈ పీడిఎస్ రైస్ కేసెస్ కూడా ఈ సంవత్సరం మనం 25 రిజిస్టర్ చేయడం జరిగింది. ఇసుక అక్రమ రవాణా సంబంధించి 289, ఈ గేమింగ్ ఈ పేకాట కావచ్చు ఏదైనా సరే దానికి సంబంధించి 18 కేసులు. నకిలీ విత్తనాలు మనకు రైతుల్ని మోసం చేస్తూ ఈ నకిలీ విత్తనాలు అమ్మేవారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి 4 కేసులు, జడ్చెల్ల ఒక కేసు, సీసీకుంట, బూత్పూరు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు మ్యాక్సిమం మహబూబ్నగర్ జిల్లా పోలీస్ నుంచి మనము రోడ్డు ప్రమాదాలు నివారించడానికి చాలా జాగ్రత్తలు అంటే చాలా చర్యలు తీసుకున్నాము. బట్ కొన్ని చోట్ల ఎక్కువ 80 to 90% హ్యూమన్ మేడ్ అంటే మానవ సంబంధమైన తప్పిదాల వల్లనే ఈ యాక్సిడెంట్స్ అన్నీ కూడా జరిగాయి. మీరందరూ చూస్తున్నట్లయితే మనకు హైవే స్ట్రెచ్ ఎక్కువగా ఉంది. మనకు బాలనగర్ కావచ్చు, ఇప్పుడు రాజాపూర్ దగ్గర, అండ్ మళ్ళీ నెక్స్ట్ దివిటిపల్లి, మూసాపేట ఇవన్నీ కూడా వర్క్ నడుస్తున్నాయి. అన్నీ కూడా పోలీస్ సైడ్ నుంచి NHAతోని అదర్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ తోటి మనం వర్క్ చేస్తూ ఉన్నాం మ్యాక్సిమం యాక్సిడెంట్స్ తగ్గించడానికే. కాకపోతే ఈసారి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కొంత తగ్గినాయి, బట్ ఇంజురీస్ అయినవి మాత్రం కొంత పెరగడం జరిగింది. ఈ జాతీయ రహదారుల మీద యాక్సిడెంట్స్ ఇతర రహదారుల మీద కూడా ఉన్నాయి, బట్ నేషనల్ హైవే మీదనే ఎక్కువ యాక్సిడెంట్స్ అయినాయి. వీటిలో మేజర్గా మనకు పెద్ద వెహికల్ని వెనకాల నుంచి కారు అలాంటి చిన్న వెహికల్ వెళ్ళి గుద్దుకోవడము, లేదంటే రోడ్డు దాటేటప్పుడు వచ్చేసి చూసుకోకుండా వెహికల్ డాష్ ఇవ్వడం ద్వారా చనిపోవడం, ఇలాంటివన్నీ కూడా అయ్యాయి. మనకు ఇంటర్నల్ రోడ్ మీద అవుతున్న యాక్సిడెంట్స్ అయితే చాలా మటుకు హెడ్ ఇంజురీస్, అసలు హెల్మెట్స్ లేవు చాలా మటుకు. సో వాటి వల్ల ఈ యాక్సిడెంట్స్ అన్నీ కూడా జరిగాయి. మనకు రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ లాస్ట్ ఇయర్ కంటే కూడా మనం ఈ సంవత్సరం ఒక 8 రౌడీ షీట్స్ కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. అవే కాకుండా ఈ సంవత్సరం జరిగిన ప్రాపర్టీ అఫెన్సెస్ మొత్తంలో కొత్తగా చేసిన అఫెండర్స్ మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్ళని నిఘాలో పెట్టడం కోసమే ఈ షీట్స్ అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం 131 సస్పెక్ట్ షీట్స్ తెరవడం జరిగింది. నెక్స్ట్ మనకు ఈ చలాన్స్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఇవన్నీ కూడా కేసెస్ ఎప్పటికప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో మనకు లాస్ట్ ఇయర్ 5 కేసుల్లో జైలు శిక్షలు వస్తే ఈ సంవత్సరం 21 కేసుల్లో జైలు శిక్ష డ్రంక్ అండ్ డ్రైవ్కి పడడం జరిగింది.
మొబైల్ రికవరీ, మనకు మొబైల్ పోయినప్పుడు సిఈఐఆర్ పోర్టల్ నుంచి మనం 2917 లాస్ట్ టైము దొరికితే, ఈ సంవత్సరము మనకు 1141 పోయినాయి. దానికి సంబంధించి 1173 మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. నెక్స్ట్ సైబర్ నేరాలకు సంబంధించి మనం విస్తృతంగా, అంటే లాస్ట్ ఇయర్ చూసినట్లయితే 419 అవగాహన కార్యక్రమాలు చేశాము. ఈ సంవత్సరము మనము సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి 1490 ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించాలి అనేసి నాట్ ఓన్లీ టౌన్స్, స్కూల్స్, కాలేజెస్, విలేజెస్లో కూడా ఇన్సైడ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసేలాగా ఇన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో 1930 హెల్ప్ లైన్ నెంబర్ అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలియాలనేదే మా ఉద్దేశం. దానికి సంబంధించి మనకి ఈ సంవత్సరం ఈ కేసుల్లో 2,18,00,000 వరకు పోయింది. దాంట్లో మనం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం వల్ల 1,98,00,000 అంటే ఆల్మోస్ట్ 2 crores మళ్ళీ బాధితులకు ఇప్పించడం జరిగింది. సో ఇదంతా కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు ఇమ్మీడియట్గా మనల్ని కన్సల్ట్ అవ్వడం ద్వారా వాళ్ళ అమౌంట్ వాళ్ళకి తిరిగి ఇప్పించబడింది. నెక్స్ట్ షీ టీమ్స్కి సంబంధించి అవగాహన కార్యక్రమాలు 185 చేశారు. దరఖాస్తులు 190 వచ్చాయి. ఈ షీ టీమ్స్కి సంబంధించి హాట్స్పాట్స్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ షీ టీమ్స్ ద్వారా ఎక్కడ కూడా ఈవ్టీజింగ్ లేకుండా చూడడం జరుగుతుంది. వాటితో పాటు అమ్మాయిలు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళు అంటే ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వగలిగే అవకాశాన్ని కూడా మనం కల్పించడం జరిగింది, ఆ వాతావరణాన్ని కూడా. సో అట్లనే మీరందరూ చూసినట్లయితే 2 schools మనకు మన షీ టీమ్స్ వాళ్ళు వెళ్ళినప్పుడే టీచర్స్ వాళ్ళ మీద అఘాయిత్యం చేశారనేసి మనకు కంప్లైంట్ రావడం జరిగింది. ఒకటి 1 town, ఒకటి ధర్మాపూర్ స్కూలు. ఈ 2 schools కూడా కంప్లైంట్ మన షీ టీమ్స్ వాళ్ళు వెళ్ళినప్పుడే మన వాళ్ళు పిల్లలు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మహిళల పట్ల నేరాలు, లాస్ట్ ఇయర్ 486, ఈ సంవత్సరం 495. దీంట్లో ప్రతి ఒక్క కేసు కూడా వచ్చింది. 498 సహా అన్నీ కూడా కేసెస్ అన్నీ కలపడం జరిగింది. ఈ ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ఈ సంవత్సరంలో 2 సార్లు జరుగుతుంది. దానికి సంబంధించి 159 బాలురు, 17 మంది బాలికల్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది. జాతీయ లోక్ అదాలత్కి సంబంధించి మనం ఈ సంవత్సరం దగ్గర 10,000 కేసులు లోక్ అదాలత్ నుంచి డిస్పోజ్ చేయడం జరిగింది. సో ముఖ్యమైన కేసులు వచ్చేసి మనం ఈ సంవత్సరం 2 townకి సంబంధించి ఈ సైబర్ క్రైమ్ ద్వారా మనం ఈ తువ్వగడ్డ తండాకు చెందిన ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఒక 35 కేసులు తెలంగాణలో వీళ్ళ మీద ఉన్నాయి. అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇది కాకుండా దొంగతనం కేసులు అండ్ క్యాటిల్ దొంగతనం, పశువుల దొంగతనం కేసులు అండ్ సీసీ కుంట లిమిట్స్లో ఉన్న టెంపుల్ అఫెన్స్ ద్వారా మొత్తం మన జిల్లానే కాకుండా ఇతర జిల్లాలో అయిన కేసులు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం మొత్తంగా శాంతి భద్రతల నిర్వహణ తీసుకున్నట్లయితే మనం ఏఆర్ ఫోర్సు, డీసీఆర్బీ, స్పెషల్ బ్రాంచు, ఐటీ సెల్లు, డిపిఓ స్టాఫ్, సివిల్ ఫోర్సు అందరూ కూడా ప్రతి బందోబస్తు కూడా ముందే మెటిక్యులస్గా ప్లాన్ చేసుకొని ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేయడం జరిగింది. మీరందరూ చూస్తున్నట్లయితే మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్సే కానీ మేజర్ ఇన్సిడెంట్స్ మన దగ్గర ఎక్కడ రిపోర్ట్ కాలేదు. మొత్తం 423 గ్రామ పంచాయతీల్లో పీస్ఫుల్గా ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సో దానికి మా టీం వర్కే నిదర్శనం అనేది మీకు చెప్తున్నాను. ఇవి కాకుండా మనం ముఖ్యమైన బందోబస్తులు మనం ఈ సంవత్సరం చూస్తున్నట్లయితే హానరబుల్ సీఎం గారి ప్రోగ్రాము అండ్ విశ్వ సుందరీమణుల ప్రోగ్రామ్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది పిల్లల మరి దగ్గర. సో ఆ ప్రోగ్రాము అన్నీ కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని బందోబస్తు సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు 2 మహిళలు, ఉమెన్ ఏఎస్ఐ వనజారెడ్డి గారు, ఈవిడ మనకు యోగా కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ సాధించారు విజయవాడలో నేషనల్ దాంట్లో. నెక్స్ట్ రాధిక, ఈ ఆల్ ఇండియా పోలీస్ క్లస్టర్ గేమ్స్ ఈ సంవత్సరం ఆర్మ్ రెజ్లింగ్లో అడ్డాకుల పోలీస్ స్టేషన్కి చెందిన రాధిక తిను కాంస్య పథకం సాధించారు. సో ఆ పోలీసింగ్తో పాటు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న క్రీడల్లో కూడా మేము వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం అనే దానికి ఇదే నిదర్శనం. సో మొత్తంగా మనకు 2025 అనేది సాటిస్ఫాక్షన్గానే నడిచింది. సో నెక్స్ట్ ఇయర్ కూడా 26లో కూడా మరింత ఉత్సాహంతో ఇంకా బెటర్ పోలీసింగ్ చేయాలనే ఉద్దేశంతో మహబూబ్నగర్ జిల్లా పోలీసు మీ ముందున్నారు.